ప్రపంచ వరల్డ్ మ్యూజిక్ని చూసిన మీరు వాళ్ళకి కొన్ని కరెక్ట్గా క్లారిటీ ఇవ్వకుండా అడుగుతూ ఉంటారు. అంటే యు సీ 2 థింగ్స్ అండి. క్లారిటీ లేనప్పుడు క్లారిటీ ఇచ్చే బాధ్యత నాది. క్లారిటీ ఉంటే ఆ క్లారిటీని రియాలిటీగా తీసుకొచ్చే బాధ్యత కూడా నాదే. సో ఇట్స్ ఓకే. ఐ మీన్ ఇట్స్ ఆల్ రైట్. ఐ myself have so much of doubts in my life. I'm not clear of many things. So it's all right. సార్ కాన్సర్ట్కి వెళ్ళే ముందు మా కోసం ఒకసారి గోదావరి గట్టు మీద పాడండి సార్. 2 లైన్స్, ఓన్లీ 2 లైన్స్. గోదావరి గట్టు మీద పాట ఇప్పుడు అది పాడే బదులు ట్రావెలింగ్ సోల్జర్ పాట పాడుతాను. దిస్ ఇస్ ద టూర్, రైట్? సో ఐ జస్ట్ సింగ్ 2 lines, రైట్? ముందు క్వశ్చన్ అడిగేద్దాం. క్వశ్చన్ అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళే ముందు సింగ్. సార్ రమణగోగుల్ గారు, సతీష్ సార్, రమణగోగుల్ గారు వాయిస్ అంటే ఎంతో చాలా రమణీయంగా ఉంటుంది. సో టైం బాండ్తో సంబంధం లేదు, ఎప్పుడు విన్నా చాలా కొత్తగా, సో వరల్డ్ మ్యూజిక్తో పోటీ పడేలా ఉంటుంది. సో రమణగోగుల్ గారి గొంతు స్వరం వినంగానే సో ఎక్కడో కనెక్ట్ అవుతుంటాం. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇన్నేళ్ళు అయినా కూడా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆ వాయిస్ అనేది చాలా వాల్యుబుల్ వాయిస్. సో దానికోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో ఫర్దర్గా చాలా యంగ్స్టర్స్ అంతా కూడా మీ వాయిస్ని అనుకరించడానికి ట్రై చేస్తుంటారు, బట్ మిమ్మల్ని ఎలా, మీ వాయిస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? నేను అబద్ధాలు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు ఎలా ప్రొటెక్ట్ చేస్తాను. బట్ ద ట్రూత్ ఇస్ ఐ డూ నథింగ్ అండి. ఐ డూ నథింగ్ ఫ్రమ్ అ వాయిస్. అది దేవుడిచ్చిన వరం. ఆయనే కాపాడతారు ఆ వాయిస్ని. అండ్ వెన్ ఐ సింగ్ ఐ ఫీల్ గాడ్ ఇన్ మీ అండ్ ద వాయిస్ కమ్స్ అవుట్. అంతకంటే ఏం లేదు. ఇది హాట్ వాటర్ తాగుతాను పాడే ముందు కాదు, ఇంట్లో భోజనం చేసిన తర్వాత. బట్ అదర్ దెన్ దట్ నథింగ్. ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ వాయిస్. దిస్ నో ట్రైనింగ్, దిస్ నో నథింగ్. అంటే లిరిక్స్ విషయంలో సో ఎలా ఉంటుంది సార్? అంటే పాడేటప్పుడు ఒక లిరిక్ రైటర్ రాస్తారు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు, ఎస్పెషల్లీ మీరు కూడా కంపోజ్ చేస్తుంటారు కాబట్టి సో లిరిక్స్ విషయంలో సో మీకు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా తీసుకునేటువంటి మూమెంట్స్ ఏమేమి ఉంటాయి? అది ఎంతవరకు ఒక పాటని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంటుంది? గుడ్ పాయింట్. నాకు తత్కారం చాలా ఇష్టం. ఇప్పుడు పాటకి తారారా అనే ట్యూన్ వచ్చిందనుకోండి, తారారాకి కరెక్ట్గా వర్డ్స్ పడాలి. అది పడితేనే ఆ కాంపోజిషన్ లేసిపోతుంది. ఇట్ డూ మ్యాజిక్. సో ఐ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ లిరిక్ రైటర్స్ అండ్ టు మేక్ షూర్ ఆ తత్కారం పక్కాగా వచ్చేలాగా. పక్కాగా వస్తే పాట అదిరిపోద్ది. సో బీమ్స్ లాంటి మ్యూజిక్ యంగ్ మ్యూజిషియన్స్ అంతా కూడా మన ఇండస్ట్రీకి వస్తున్నారు. సో నాట్ లాంటి పాట మన దగ్గర ఆస్కార్ రేంజ్లోకి వెళ్ళి మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఎంతో చూపించింది. ఒక పాట ఆ లెవెల్కి వెళ్ళి ఆస్కార్ తీసుకొచ్చింది అనే స్థాయిలో మనం ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం. సో ఒక యంగ్ టాలెంట్ ఇప్పుడు రావడం, వాళ్ళ కొత్త స్వరాలను అందించడం, సో పాత విన్నా కొత్త స్వరాలు అందించడం, సో ఒక ఎక్స్పీరియన్స్ మ్యూజిషియన్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ గ్రేట్ అండి. ఇప్పటిదాకా నేను ఐ డెంట్ సింగ్ ఫర్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్. ఐ నెవర్ సాంగ్ ఫర్ ఎనీబడి. ఐ ఫస్ట్ సాంగ్ ఫర్ బీమ్స్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ బికాజ్ అనిల్ వాజ్ సో ఎంకరేజింగ్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్. వెంకటేష్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నా ఫస్ట్ మూవీ వెంకటేష్ చేసిన ప్రేమంటి దగ్గర. సో ఐ జస్ట్ ఫెల్ట్ నాస్టాల్జిక్. ఇది ఒక రకమైన ఇట్ హ్యాడ్ టు హ్యాపెన్ అండ్ దే గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్ టు ఆ పార్ట్ని కొంచెం ట్వీక్ చేసి మన స్టైల్లో పట్టడానికి ఐ హ్యాడ్ ద లిబర్టీ టు డూ ఇట్. సో ఇట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. బీమ్స్ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈజ్ అన్ ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అవునండి. అందుకనే అది తత్కారం, దానికి వర్డ్స్ లేవు కదా, అది తీరాలో ఎలాగో మిగిలిపోయింది. ఐ మీన్ సమ్టైమ్స్ ఆ తత్కారమే పాటకి ఒక ఎంబలిష్మెంట్ లాగా, ఆర్నమెంట్ లాగా తయారవుద్ది. సతీష్ గారు సార్ చెప్పండి. సతీష్ గారు సార్. సతీష్ సార్, అంటే మీకు తెలుగు అంటే చాలా ఇష్టం అండ్ పంచి కూడా కట్టుకొని వచ్చారు అని విన్నాం. అండ్ అంటే వై డోంట్ యు చూస్ ఆస్ట్రేలియా? అంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇలాంటి షోలు చాలా ఎక్కువ అవుతున్నాయి అండ్ చాలా సక్సెస్ అవుతున్నాయి. సో ఆస్ట్రేలియాలోనే పెట్టడం మెయిన్ రీజన్ ఏంటి? బికాజ్ మా కంపెనీ ఆస్ట్రేలియాదండి. సో ఫస్ట్ ఇట్స్ బీన్ 12 years నేను ఆస్ట్రేలియాకి అంతే సేమ్ మిడిల్ క్లాస్ డ్రీమ్తో చదువుకుందామని వెళ్ళి ఐ బిల్ట్ ఆల్ మై ఎంపైర్ దేర్. సో ఇక్కడ ఉన్నప్పుడు అంటే వాట్ ఐవ్ సీన్ ఇస్ ఇక్కడ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నా చైల్డ్హుడ్ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీ మిస్ ఎ లాట్.
అంటే ఇంత రెగ్యులర్గా అక్కడ మ్యూజిక్ కాన్సర్ట్స్ అవ్వదు, అంటే ఆర్టిస్టులు రారు, అండ్ మేము చాలా అన్నీ కన్జ్యూమింగ్ త్రూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆన్ యూట్యూబ్ అట్లనే. బట్ లైవ్ కల్చర్ అనేది లేకుండే. దట్ వాట్ ట్రిగర్డ్ మీ. అండ్ 2017లో వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు బ్రింగ్ Telugu live band culture to Australia anamata. So that's how this journey started. So our company works exclusively for NRIs. So mana Telugu vallu evaraithe they started their second home like living this roots. So వాళ్ళ కోసం అన్నట్టు. And inkokati especially the idea of this tour started in Australia. So world tour cheyalana alochana unna first we always thought, okay, Australia is our playground. ఏమైనా అయినా సరే కొంచెం దెబ్బలు పడ్డా సరే మనం బయటకు రావచ్చు అని దాంతో వి థాట్ లెట్స్ ట్రై విత్ దిస్, బికాస్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ ఎండ్ విత్ హైదరాబాద్ అండ్ సర్ వాళ్ళ హోమ్ టౌన్ వైజాగ్లో. సో విల్ ఎండ్ ఎట్ వైజాగ్ ద ఎంటైర్ టూర్. రమణ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బ్యూటిఫుల్ సాంగ్స్, అంటే అవి ఏమంటారు ఎక్స్పైర్ అవ్వని సాంగ్స్ అంటారు, ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. ఈ టైంలో అంటే జెన్జీ బ్యాచ్ అంటున్నారు, ఈ టైంలో కూడా అలాంటి సాంగ్స్ పెట్టుకుని వింటున్నారు అనమాట. దట్ ఈస్ చాలా బ్యూటిఫుల్ సాంగ్స్. థ్యాంక్ యూ. అండ్ వైజాగ్లో స్టార్ట్ అయిన మీ జర్నీ పాన్ ఇండియా అవ్వచ్చు, పాన్ వరల్డ్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్క దగ్గర ఉంది. సో ఎంటైర్ ఈ జర్నీని ఎలా తీసుకుంటారు సార్? అంటే చాలా సక్సెస్లు చూశారు, అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్స్ కూడా చూశారు. సో ఎలా చూస్తారు దీన్ని? ఐ థింక్ ఫెయిల్యూర్స్ ఆర్ మోర్ ఫన్ ఫర్ మీ. ఎందుకంటే ఫెయిల్యూర్స్ నుంచి యూ లెర్న్ హౌ టు బీ ఎ బెటర్ పర్సన్. Success gets to your head. So success is not important for me. I think learning from failures is the most important aspect of life. And I'm grateful to the universe to give me both success and failures, as it gives manandariki, you know. But my journey, which started as a musician in school days, guitar, like I told you, is my brother, and we've been good friends for so many years, and I'm just so happy and bad. So ilaga I'm trying to create a space where people can enjoy the music and have a good time. And ఇది కూడా నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది నా కథ చెప్పడానికి. You know, there's so many stories that have come from the few films that I've done, and I want to share them with the world, and we are ready to rock. So that's the story. Anything else you want to add? Yeah. So నాకు కూడా I felt నేను మొన్న about 2 months ago నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. I mean, where I got this idea also. నేను వాళ్ళు నన్ను చీఫ్ గెస్ట్గా జస్ట్ నాట్ ఫర్ మ్యూజిక్, ఫర్ సమ్ అదర్ ప్రోగ్రామ్ they invited me. I was speaking, but and I saw the love of the people over there, and సరదాగా స్టేజ్ మీద ఒక పాట పాడాను. The response was so amazing that I said I have to come back to Australia and do something. And then I met Satish, and he said, "Sir, you have to come and do something here." And there are a few other friends, another friend called Rama in Perth, Satish, Ram, and all these people are so motivated for me to do this concert. So I finally agreed, and we are now putting the practice sessions together. We're working on the script. You choose a grand. I think this is fantastic. The whole stage decor is really nice. Good job, Achibabu. Yeah, you and your team and Ram, thank you. This is an honor for me to be in a magnificent launch. Me support korna kavala. Please put it out there and let the message go that I'm going to come and rock it. That's it. Good question, Andy. So it's going to be a combination. I'm working on my next album. నా ఫస్ట్ ఆల్బమ్ ఆల్మోస్ట్ 20 years అయింది చేసి. నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెకండ్ ఆల్బమ్. ఈ సెకండ్ ఆల్బంలో 2-3 పాటలు కొత్త వస్తాయి. ఆల్ మై మూవీ సాంగ్స్, మై ఫేవరెట్ సాంగ్స్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్. ప్లస్ ఇట్స్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ అ ఫ్యూ ఇంగ్లీష్ సాంగ్స్. బట్ తెలియకాకుండా కొంచెం నా ఫేవరెట్ ఇంగ్లీష్ మ్యూజిషియన్స్ బాబ్ మార్లే, పింక్ ఫ్లాయిడ్, ఎరిక్ క్లాప్టన్, great singers that I grew up on. So వాళ్ళ మ్యూజిక్ కూడా పెట్టి how their music has influenced my Telugu film music. So ప్రతి పాటకి, ఫర్ ఎగ్జాంపుల్ వయారి భామ అనే పాట, my first song that actually hit the world
as is a reggae-based song. It's from reggae. So I want to sing some Bob Marley reggae. Bob Marley is the godfather of reggae. So in a reggae part nunchi, I want to go to Vayaribama and tell the audience how that comes. Oka paatiki oka kathalaga alli adi I want to kind of express myself. So that's what it is. So it's going to be a combination of English, Telugu, mixture, storytelling, and also having the audience sing with me. I'm going to have also the audience also come and sing with me in the concert. So that's what it is. Sir, hello. Hi. Cheppandi. Sir, first of all, awaiting for the Australia tour, ఎలా ఉండబోతుందని ఎక్సైట్మెంట్గా ఉంది. సో చాలామంది ఈ మధ్య మనం చూస్తుంటే మ్యూజిక్ కాన్సర్ట్ అనేది చాలా ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది చేస్తున్నారు. వై లేట్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు? మీరు చాలా గ్యాప్ తీసుకున్నారా, లేదంటే మీ వరకు వచ్చాయి కానీ మీరు డిలే చేశారా ఏంటి? వై లేట్? ఐ థింక్ లైఫ్లో ప్రతిదీ మనం చేసేది, నాకే కాదు మీకైనా సరే ఎవరికైనా సరే, ఒక టైం అనేది it will just happen for you. And I feel this is the right time for me to do this. I was never too excited to go on stage and sing songs. In America, when I was studying in the US, I was there for 15 years. Every Thursday night and every Saturday night, I was in a bar with my band, playing music. Okay? But that's a different kind of a culture and a different scene. So I'm very much a live musician. Kani, I felt somehow the way songs are presented on stage was not something that I was interested in. So e concert lo, it's going to be presented in my way. It's going to be a little different. It's going to be, like I said, a combination of fantastic visuals, lighting, just very simple. Na paatlato just na mic, na guitar, this chair, and that's it. So we're trying to do something different, and I feel I'm ready to express a different version of Ramana Gogula to the world. And Traveling Soldier, we did the song with Pawan and Tamudu. Kani ee paataki I have got so many stories to tell. Ante ento mandi naaku phone chesi ee paata valla how their lives have changed, how some of them have survived and got inspired to do new things. So I felt I'm also doing something new, and I am a traveling soldier. I always will be a traveling soldier. So our concept, we are going into Australia to do this. Hi, sir. Yeah. Yeah, here. I can't see you. Yeah, I see you. Yes. Hi, sir. This is Uma. Yes. సో సంక్రాంతికి వస్తున్నాము. Yeah. మొత్తం ఈ సాంగ్ వింటూనే ఉన్నాం ఇప్పటి వరకు. అంటే ఈ సాంగ్స్తో పాటు అండ్ చెప్పాలంటే ఫోక్ వైజ్ వస్తుంది సంక్రాంతి వస్తున్నామని. నెక్స్ట్ కూడా చిరంజీవి గారి కాంబినేషన్ అండ్ అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో సినిమా వస్తుంది, మన వరప్రసాద్ గారు వస్తున్నారని. సో దానిలో కూడా మళ్ళీ మేము ఏమైనా సాంగ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చా తెలీదు, వస్తే రావచ్చు. ఐ మీన్ ఐ డోంట్ నో, ఐమ్ వెయిటింగ్. Let's see how it comes up. I'm I was very surprised. After a long time, I agreed to sing for another music director, and our part listener Anil was so supportive. He said, Ramana, you do whatever you want. We want you to sing this song, and strangely, our part, it's one of my biggest hits. It went to 220 million views on YouTube. Unbelievable. So I felt, looking at that song and looking at my own life, and I felt this is the right moment for me to do something new, so that's where it is. సార్ నమస్తే. చెప్పండి. డిఫరెంట్ స్టైల్లో మీ శైలిని చూపిస్తూ చాలా ఆడియన్స్లో గుర్తింపు వచ్చేస్తుంది, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ ఆల్బంలో చూపిస్తున్న స్పెషల్ సాంగ్స్ రెండులో ఏ కల్చర్ని చూపిస్తుంది? ఇండియన్ కల్చర్ ఉంటుందా, యూనివర్సల్గా ఉంటుందా అసలు ఆస్ట్రేలియా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరు మనం కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మీరు చాలా మ్యూజిక్ డైరెక్టర్లు చూసుంటారు. The songs will be absolutely the same as in the movie, right? A lot of the songs. This is more like an unplugged version. అంటే ఒక పాటని తీసుకొని ఆ పాటకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ ఇచ్చి ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనతోను. అండ్ the surprising thing is the Gen Z crowd, and the younger crowd who missed my movies a long time ago, whose parents were my fans,
they are turning into my fans now, you know. So we are going to present it in a manner that it appeals to even to the Gen Z. So yes. సో మనకి జనరల్గా ప్రైవేట్ ఆల్బమ్స్ అంటే డివోషనల్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా, చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ముందు చెప్పిన కదా, సెకండ్ ఆల్బమ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెకండ్ ఆల్బమ్ డెఫినెట్లీ. సార్ నేను వెంకట్ 10TV సార్. ఎస్. రమణ గౌడ్ గారు ఎప్పుడు పాడినా కూడా ఒక బ్లాక్ బస్టర్ అది. కానీ ఎందుకని చాలా గ్యాప్ తీసుకుంటున్నారు? ఎందుకు అంటే మీకు ఇండస్ట్రీ నుంచి మీకు సరైన ఎంకరేజ్మెంట్ ఎందుకు రావట్లేదు సార్? లేదు, ఇండస్ట్రీ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఎంకరేజ్మెంట్. ఇట్స్ మీ. నాకు ఐ వర్క్ ఫర్ అ మల్టీనేషనల్ కంపెనీ. I head up innovation for a large $19 billion company in the US. So I travel between India and the US. I'm the Vice President of Innovation. Now, last July, I've taken a sabbatical to focus on music. So you'll see my face a lot more. The industry has been extremely supportive and loving. And అంటే సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ జనవరి వస్తుంది, 1 year అవుతుంది. కానీ మీ నుంచి ఒక ఆల్బమ్ ఏది రాలేదు అసలుకి. పర్లేదు, యూ షుడ్ వెయిట్ ఫర్ మై సాంగ్స్, ఇట్ విల్ కమ్. సో ఇట్ విల్ హ్యాపెన్. అవును, ఆ సినిమా సక్సెస్లో మీ యొక్క పాత్ర కూడా చాలా వరకు ఉంటుంది. మీ వాయిసే దానికి ఎక్కువ ఎసెట్ అవుతుంటుంది సార్. థ్యాంక్ యూ అండి. సో రేపు ఈవెంట్లు ఓన్లీ అవుట్ ఆఫ్ అయినా మన దగ్గర కూడా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏంటంటే మన ఇండియాలో కూడా ఈవెంట్స్ ఇలా చేయడానికి అవకాశం ఉందండి. we're starting this tour in Australia. We're doing 3 cities and then probably heading to United Kingdom and do 2 cities there, and then head out to US and do 10 cities over there, and then finally do the big concert in Hyderabad. So that's the plan. So ఇది మా ప్లాన్. ఆయన ఏం చెప్తాడో. మీ ఫ్యాన్స్, దాంతోపాటు పవన్ గారి ఫ్యాన్స్ కోరుకునేది ఎప్పుడు ఏంటంటే మళ్ళీ మీ కాంబినేషన్లో రావాలి అనేది చాలా కోరిక. అలా వస్తే మళ్ళీ మ్యూజికల్గా ఒక బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? Definitely. We'll do something for sure. Thank you. సార్, ఆస్ట్రేలియాలో కానీ అక్కడ కానీ ఒక తెలుగు పాటలకు ఉన్న ఆదరణ ఎలా ఉంటుంది సార్? మీరు గెస్ట్గా పిలిచినప్పుడు, మీరు పాట పాడినప్పుడు, ఇప్పుడు జెన్జీ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు ఫ్యాన్స్ అయ్యారని చెప్పారు. ఎట్లా ఉంటుంది మన తెలుగు పాట కానీ, మీరు వెళ్ళి స్టేజ్ మీద ఒక పాట పాడినప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది? Satish, you tell them how they received my song. సో సార్ పర్త్లో ఒక ఈవెంట్కి చీఫ్ గెస్ట్లా వచ్చారనమాట. సో సింగింగ్ ఆర్ మ్యూజికల్ సైడ్ ఆఫ్ సార్ వాజ్ నాట్, ఇట్ జస్ట్ సార్ ఒక గెస్ట్ లాగా వచ్చారు. దెన్ క్రౌడ్ వెంట్ మ్యాడ్. సో అందరూ ఏమంటే సార్ ఒక్క పాట అనేది 850 మంది ఉన్నారు పర్త్లో. ఇట్స్ అ తెలుగు కల్చరల్ ఈవెంట్. సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ జస్ట్ హమ్డ్ ఇట్. క్రౌడ్ అంతా ఎరిప్ట్, అసలు రీసౌండ్ వచ్చిండే. సో వచ్చిన తర్వాత వి బోత్ సాట్ ఇన్ అ మీటింగ్. కూర్చున్న తర్వాత దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ సార్, దిస్ ఈజ్ వాట్ వీ మిస్సింగ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఎంత కొత్త మ్యూజిక్ వచ్చినా, ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్, వీ గెట్ స్టక్ విత్ సమ్ మెమరీస్. సో హీ ట్యాప్ దోస్ మెమరీస్ అవ్వచ్చు మా అందరికి. ఆర్ మీ బీయింగ్ ఎ 90s కిడ్ ఆర్ ఎర్లీ 80s అండ్ ఆల్, మా అందరికి ఒక సడన్గా ఇట్లా అయింది సార్. లైక్ సార్ ఒక వారం రోజుల తర్వాత ఇండియాలో కలుస్తాం, మనం ఈ టూర్ ప్లాన్ చేద్దాం అనుకో. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. సార్, పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు చూస్తున్నప్పుడు ఒక్కసారిగా తెలుగు సినిమాలో ఇంగ్లీష్ పాటలు రావటం, అప్పట్లో ఒక క్రేజ్. ఈ ఐడియాస్ ఎవరి సార్? పవన్ కళ్యాణ్ గారు మీరు ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాల ఈ సాంగ్ ఏదైతే ఉందో ట్రావెలింగ్ సాంగ్? ఇట్స్ ఎ జాయింట్ థింగ్. అంటే దిస్ ఇస్ ద స్టోరీ. మీరు డాక్యుమెంటరీ చూడాలి ఈ కథ చెప్పాలంటే. ఇది యాక్చువల్లీ ఇస్ అ వెరీ గుడ్ స్టోరీ. కానీ మీరు డాక్యుమెంటరీ చూస్తేనే ఈ కథ తెలుస్తుంది మీకు. ఐ విల్ కీప్ సస్పెన్స్ టిల్ దెన్. ఓకే, ఇట్స్ అ ఆసమ్ స్టోరీ. హౌ అంటే ఎంత ధైర్యం ఉండాలా ఒక యాక్టర్కి లైక్ పవన్ టు సే I want to do an English song, Raman. And he's so gutsy, and he said, compose చేసిన తర్వాత he just said, we're doing it. అది ఎలాగైందో మీరు OTTలో చూస్తారు. సార్, 19 సంవత్సరాల తర్వాత